5గురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలకి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు ఆ స్కూల్ ఉపాధ్యాయుడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సూరంపేట గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలకి సరైన రోడ్డు మార్గం లేక అక్కడ చదువుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ స్కూల్ ఉపాధ్యాయుడు సీతారామరాజు తన సొంత ఖర్చులతో బ్రిడ్జి ఏర్పాటు చేసి పాఠశాలకు విద్యార్థులు వచ్చేలా చేశారు. ఇక ఈ గొల్లప్రోలు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. మనకెందుకులని చూసి వెళ్ళిపోయే జనరేషన్లో ఉన్నాము. అలాంటి జనరేషన్లో తాను ఆ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలు పడుతున్న ఆవేదనను చూసి తన సొంత నిధులతో బ్రిడ్జి వేయించిన ఘనత అయితే ఆ టీచర్కే దక్కుతుందని చెప్పాలి. ఇది ఎక్కడో కాదు, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం సూరంపేట గ్రామానికి చెందిన ఒక మండల ప్రజాపరిషత్ పాఠశాలకు చెందిన టీచర్ సీతారామరాజు గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి బ్రిడ్జి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎటువంటి సిచ్యువేషన్లో ఆయన ఆ ఐడియాను అంటే అలా కట్టాలనే ముందుకు ఎలా వచ్చారనే మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయులు సీతారామరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, అసలు ఏంటి, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, ఇది ప్రభుత్వ గవర్నమెంట్కి సంబంధించిన పాఠశాల అయినప్పటికీ మీరు ముందుకు వచ్చి అసలు ఎటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ బ్రిడ్జ్ వేయాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడు గమనించారు మీరు అసలు? నా పేరు సీతారామరాజు. నేను ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడిగా మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో జూన్ 16వ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ పాఠశాలలో ఇద్దరు మాత్రమే పిల్లలు ఉండడం చూసి కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే నేను గతంలో ఎక్కువగా పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. దాని మీదట పిల్లలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సూరంపేటకు సంబంధించి 50 మందికి పైగా హ్యామ్లెట్ దీనికి పిల్లలందరూ కూడా ఒక 50 మందికి పైగా ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి ఏరియా. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు 50 మంది ఉన్నప్పటికీ మనకి ఇద్దరే ఎందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే కనుక ఒకే ఒక విషయం ఏంటంటే ఈ పాఠశాలకి సరైన మార్గం లేదు. ఆ మార్గం లేకపోవడం ఒక్కటే దీనికి కారణం, పిల్లలు రాకపోవడానికని నేను గమనించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పాఠశాలకి సంబంధించి దగ్గరలోనే మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్మిస్తున్నటువంటి పెద్ద బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కాలువకి సంబంధించినటువంటి ఈ కెనాల్ మీద మనం వంతెన వేసినట్లయితే అది రహదారి మార్గంగా ఉండి పిల్లలు మన పాఠశాలకు వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒకే ఆలోచనతో. దీనికి కూడా కారణం ఏంటంటే మరి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మన వంతు మన సహాయం అంటే ఏ విధంగా అంటే మన పాఠశాలకి అదేవిధంగా మన విద్యార్థులకి ఏదైనా మన వంతు మన సహాయం చేయాలి, సమాజానికి ఏదైనా మనం చేయాలనేటువంటి విధానం నేనైతే మాత్రం ఖచ్చితంగా మరి డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా నేను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మా సంఘం కూడా పిల్లలతో పాటుగా మనకి ఈ మెయిన్ ఉద్యోగుల కంటే కూడా మెయిన్ పిల్లలు ఉంటేనే ఒక ఉద్యోగం ఉంటుంది, లేదంటే కనుక ఒక కొత్తగా రిక్రూట్మెంట్ ఉంటుంది అనేటువంటిది బాగా నమ్ముతాం సామాజిక స్పృహలో భాగంగా. మరి సంఘం ఇచ్చినటువంటి పిలుపుని కూడా మరి అందుకుని మరి పిల్లలు జాయిన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చదువుతున్నావు. మీ మాస్టర్ గారు బ్రిడ్జ్ వేయించారు, ఈరోజు బ్రిడ్జ్ మీద వస్తున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకేంటి బాగా అనిపిస్తుంది. నా పేరు నవ్య, నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. బాగా ఉంది. ఇలాగ వస్తుంటే అలాగ వచ్చేటప్పుడు బురద కాలికి కాడ అందుకుంటుంది. వర్షం పడినప్పుడు అయితే స్కూల్కి రావడానికి ఉండేది కాదండి. ఇలాగ బ్రిడ్జి వేయించాక బాగుంది. ఇంకా పిల్లలు జాయిన్ అవుతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీకు? ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మరి క్లాస్లోని? ఈ స్కూల్లోని ఎంతమంది ఉన్నారు అసలు స్టూడెంట్స్ అయితే 5 మంది ఉన్నారు. ఎందుకంటే రోడ్డు కోసమే రావట్లేదు, జాయిన్ అవ్వట్లేదా? ఇదైతే బాగుంటలేదని రూటు అందుకని వస్తలేదు. సార్ గారు మరి బిజీ వేయించారు, వస్తారో రారో తెలదు. ఓకే, ఎలా ఉంది? బాగా చెప్తున్నారా క్లాసులోని? బాగా చెప్తున్నారు. మరి నీ ఫ్రెండ్స్కి చెప్తావా బ్రిడ్జ్ చేశారు మన అందరూ స్కూల్కి వెళ్ళొచ్చు రండి అని చెప్తావా? చెప్పే నువ్వు వస్తా అన్నారు. బిజీ ఇంకా బాగా రెడీ అవుతే వస్తా అన్నారు. ఓకే, వాళ్ళు 5గురే ఉన్నారు ఇక్కడ. నీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? కృష్ణ. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఇది వరకు మరి ఆ రోడ్డు ఎలాగుంది, ఇప్పుడు బ్రిడ్జ్ చేశారు కదా, మీ మాస్టర్ గారు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీ మాస్టర్ గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ. మరి మీ ఫ్రెండ్స్ చెప్తావా? మరి తక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ చెప్తావా రమ్మని జాయిన్ అవ్వమని? చాలాసార్లు చెప్పాను, కొంతమంది వస్తారన్నారు. ఓకే ఓకే
ఇది చూసాం కదా, కేవలం ఇక్కడ స్టూడెంట్స్ కూడా 5గురే ఉండడానికి కూడా రీజన్ కూడా మాస్టర్ గారు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు రావడానికి సరైన మార్గం లేక మామూలుగా క్లైమేట్లోనే నడవలేని పరిస్థితి అయితే ఇంకా వర్షం వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకుంటే మనకే భయంకరంగా ఉంది. ఎందుకంటే మనం వస్తున్నప్పుడు ఇక్కడ చాలా ఘోరమైన రోడ్డు. సో ఆయన ఈ రోడ్లో